బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చరిత్రాత్మకం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపబడడం శుభసూచకం. ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆద్మీ హై ఉత్నా రోటీ దేనేకే, అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు. అయ్యా, ఈ బిల్లు ఆమోదం పొందింది. రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ బిల్లును ఆమోదింపచేసే బాధ్యత మీపై ఉన్నదని తెలుపుతూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు. వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాలపైన ఒక బిల్లు, మరియు స్థానిక మన సమస్యలపైన ఒక బిల్లు, 2 బిల్లులను రాష్ట్ర అసెంబ్లీన ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ బీసీ ప్రజానీకానికి శుభసూచకము, హర్షించదగ్గ విషయం. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన బీసీల పట్ల మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డా. భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులగణన జరగలేదు. స్వతంత్రానికి పూర్వం జరిగింది 1931లో. తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరగలేదు. జనగణన జరిగింది కానీ కులగణన జరగలేదు. ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన గట్టి పోరాట పటిమతో సాధించిన మన బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు. ఆ చిత్తశుద్ధి ఇవాళ బీజేపీకి ఉందా అంటున్నా. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు 8 మంది ఎంపీలు, అదేవిధంగా 4 టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అందరూ సమిష్టితోటి ఈ బిల్లును రాష్ట్రంలో తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చట్టబద్ధ కల్పించడానికి కృషి చేయాలి. ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏందన్నదో ఈరోజు తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చారు, ప్రజలను మోసం చేసిరు. నల్లధనం తెచ్చినామని చెప్పారు, ఏడ తెచ్చారు? ప్రతి అకౌంట్లో 15 లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో 10 లక్షలు కనబడతలేవు. ఇలా జిఎస్టీ వస్తే ధరలు తగ్గుతున్నారు, ఏడ తగ్గినాయి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయింది? వారి చిత్తశుద్ధి దీంతో తేటతెల్లం అవుతుంది. ఇది ఒకటి ప్రతి ప్రజానీకానికి, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీసీ చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా అక్బర్పేట భూంపల్లి మండలంలో ఉన్నటువంటి మండల నాయకులము మేము అందరము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకు 56% ఉన్నటువంటి బీసీ జనాభాకు మనకు 42% బీసీ
రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో 30-40 ఏళ్ల కోలే బీసీ ఉద్యమాలు ఎన్నో చేసినాము. గతంలో మేము దుబ్బాకు కూడా బీసీ నాయకుని తోలుకొచ్చి మీటింగ్లు పెట్టినాం, ఎన్నో బీసీలకు కొట్లాడినాం. నేను కూడా ఒక 30 సంవత్సరాల బీసీ సంఘంలో పనిచేసినాను, ఆర్కృష్ణ సంఘంలో. ఎవరు ఏ గవర్నమెంట్ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా బీసీల కోసం ఆలోచన చేయలేదు. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఎవరు ఏమన్నా బీసీ బిల్లును మాత్రం మాకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలతోనూ తెలుపుతున్నాం. మేము ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా మేము నిరదబోము. ఇంకా మేము ఎక్కడెక్కడ మీటింగులు పెడుతూనే ఉంటాం. బీజేపీ నాయకులు 2 మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి అక్కడ కూడా ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం.